ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ఎవరండి మీరు? అయ్యా నా పేరు స్టీఫెన్ పాల్ అండి. ఓకే. పాస్టర్ గారే కదా? నేనా? కాదా? కాదండి. అయ్యయ్య పాస్టర్ గారు కదా? సార్ మీరెవరసలు? నా పేరు స్టీఫెన్ పాల్ సార్. అంటే నాకు కొంచెం బైబిల్ చదివాను, కొంచెం డౌట్లు ఉంటే ఈయన్ని బైబిల్ అడగండి అని చెప్పి నెంబర్ ఇచ్చారు. ఎవరిచ్చారు? వేరే ఫ్రెండ్ ఇచ్చారు సార్. దాని మీద ఫోన్ చేసి మాట్లాడదామని చేశాను ఎక్కడ మీకు. ఎక్కడుంటారు? సార్ బెంగళూరు సార్, దేవనహల్లి మాది. ఆహా! ఏం కావాలండి మీకు? ఇంకా చెప్పండి. బైబిల్లో కొంచెం డౌట్లు ఉంటే అడుగుదామని ఫోన్ చేశాను సార్. మీకు తెలియదన్నారు ఆహా! కదా. అదే నేను హిస్టరీ లెక్చరర్‌నండి. హిస్టరీ లెక్చర్. ఓకే. ఆ! ఓకే 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 హిస్టరీ. ఓకే మీరు బెంగుళూరులో ఏం చేస్తుంటారు? సార్ మాది గోల్డ్ షాప్ అండి. ఆహా! గోల్డ్ షాప్ సార్ మాది. ఓకే. రాధా మనోహర్ దాస్ గారు ఇచ్చారా? వాళ్ళ శిష్యులు ఎవరో ఫోన్ చేసి ఇచ్చారు. మీ డౌట్ ఉంటే ఆహా! ఈయన పాస్టర్ గారు అంటండి. ఆ! నేను పాస్టర్‌ని కాదు. ఆ, నాకు బైబిల్‌కి సంబంధం లేదు. లేదా? ఆ! ఆ, మీకు సంబంధం లేదా బైబిల్? నాకసలు సంబంధమే లేదు బైబిలు. నేను మరి మరి ఎందుకు చేశారు రాధా మనోహర్ దాస్ గారికి? ఎవరు ఎవరు చేశారు? మీరు చేశారంట కదా. అవును. ఏ విషయమేనా సార్? నేను ఆయనతో మాట్లాడదామని చేశాను. అదే ఏ విషయం చెప్తే కొంచెం మనం కూడా తెలుసుకుంటాం కదా సార్. మీరెవరు? నేను రాధా మనోహర్ దాస్ గారితో మాట్లాడతాను. మీరు నేను ఆయన పియ్యానండి. ఆహా! ఓకే. ఆ, చెప్పండి. అదే కనుక్కుంది అని చెప్పారు. అసలు ఎందుకు చేశారు కనుక్కోండి అంటే సరేలే అని చెప్పి చేస్తున్నాను సార్. నేను ఆయనకి ఆల్రెడీ మెసేజ్‌లు పెడుతున్నాను నేను. అదే ఆయనేమో బాగా వల్గర్‌గా పెడుతున్నారు మెసేజ్‌లు. ఏంటి విషయం చెప్పండి సార్. వల్గర్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు సార్. మనం అంతా నేను అప్పుడు ఏ ఆయనే మతం అన్నారు. అయినా, ఏ జాతి అయినా, ఎవరు అయినా, ఏ కులమైనా మనం ఆ! భారతీయులు అన్నదమ్ములు. ఆ! విషయం చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. నేనైతే ఆయనతోనే మాట్లాడతానండి డైరెక్ట్‌గా. ఏ విషయమైనా? ఏ విషయం మీదనంటే ఇప్పుడు నాకు ఆయనకి మధ్య వాట్సాప్‌లో డిస్కషన్ జరిగింది. కాదండి, ఆ నేను విషయం మీద. పిఐని. మీరు ఏమైనా చెప్తే నేను కలుపుతాను ఇమ్మీడియట్లీగా. కలపండి ఆయనతో కలపండి. ఆ విషయం చెప్పండి నాకు. మీరు చెప్తే దాన్ని విషయం బట్టి నేను విషయం ఆల్రెడీ నేను చెప్పానండి ఆయనకి. ఏ విషయం మీద సార్? ఆ! ఏ విషయం అంటే, ఏ విషయం మీద అంటే ఇప్పుడు ఇలాగే ధర్మ సందేహాలు. ఇప్పుడు ఆయనది ఏ ఊరండి? రాధా మనోహర్ దాస్ గారిది? ఆయన నెల్లూరు సార్. నెల్లూరా? ఆ, అప్పుడు ఆయన తాతలు? వాళ్ళ తాతది కూడా నెల్లూరే. ఆహా! ఓకే. వాళ్ళ ముత్తాతది బ్రాహ్మణులాయన? నెల్లూరే. ఆ, బ్రాహ్మణులాయన? వాళ్ళు రాజులండి. రాజులా? ఉమ్. ఆహా! ఆ! రాజులు. మాది నంద్యాలండి, ఆత్మకూరు. ఓ సూపర్. మాది నల్లమల అడవుల్లో ఉంటాం మేము. ఓకే ఓకే. నల్లమల అడవుల మధ్యలో ఆత్మకూరు అని. ఉమ్, అక్కడ మేము సుంకులమ్మ అనే దేవతని పూజిస్తా ఉంటాం. మేము సుంకులమ్మ. ఎస్టీ. ఎస్టీ. ఓకే, వెరీ మేము గుడ్. ఎస్టీ అండి, ఎరుకులమే. ఓకే ఓకే ఓకే. మాది గిరిజన జాతి. ఎస్టీ. ఓకే, వెరీ గుడ్ సార్. ఎస్టీ ఉమ్, అంటే మాది మా గౌరవం సార్. ఎస్సీ కానీ బీసీ కానీ అంతా మన అన్నదమ్ములే. అదే సార్. మా ఈ మా మా దేశానికి చెందిన వాళ్ళం. మాది అసలు సిసలు ద్రవిడ జాతి అండి. ఉమ్, 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 అసలు సిసలు లోకల్ మేము ఇక్కడ. ఉమ్, మాది తమిళము ఉమ్, భాష కలుస్తుంది, 40% కలుస్తుందండి. ఉమ్, 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 ఇప్పుడు మా గిరిజన గ్రామాల్లోకి వచ్చి ఈ ఉమ్, పాస్టర్లు వీళ్ళు వచ్చి ఉమ్, బైబిల్ పట్టుకొని వచ్చి ఉమ్. అది ఇది అని చెప్పేసి మతం మార్చే ప్రక్రియ చేస్తున్నారు. మేము వాళ్ళని తంతనం. వెరీ గుడ్. ఎక్కడో పాస్టర్ల దేవుడి తన్ని గురించి. కాదండి, పాస్టర్ల తన్ని తరవకపోతే మన జీవితాలు ఖచ్చితంగా నాశనం అవుతాయి సార్. మా జీవితాలు అలా ఎవడో ఎవడో వస్తున్నాడు పాస్టరు, ప్రభు యేసు గురించి చెప్తున్నాడు, మేము తంతనం, ఉమ్, తరుముతున్నాం. ఉమ్, అలాగే ఉమ్, ఈ కృష్ణ భక్తులు రామ భక్తులు కూడా వస్తున్నారు. ఉమ్, 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 మాకు రాముడికి ఏంటండి సంబంధం? ఉమ్, 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 మాకు కృష్ణుడికి ఏంటండి సంబంధం? ఉమ్. రాముడు ఎక్కడో ఆర్యుడు, నేను చెప్తున్నా సార్. ఉత్తర జాతి ఆయన, సార్ 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 నేను ఉత్తర ఎస్టీ. భారతదేశం ఆయన అండి. సార్ నేను ఎస్టీ సార్. నేను చెప్తా నాది కొంచెం వినండి. వినండి, 2 ముక్కలు వినండి, తర్వాత మీది వింటాను నేను. చెప్పండి చెప్పండి. ఆయన ఉత్తర భారతదేశం ఆయన. నేను ఉమ్, చరిత్ర చదువుకున్నాను. ఉమ్, ఉమ్, ఆర్యులు యూరోప్ నుండి వచ్చారు. ఉమ్, ఉమ్, మనం మదర్ మదర్ అంటారు వాళ్ళు, మనం మాత అంటాం. ఉమ్, భ్రాత అంటాం మనం, వాళ్ళు బ్రదర్ అంటారు. అంటే ఉమ్, హిందీ, అది సంస్కృతం, యూరోపియన్ భాషల్లో కొంచెం వాళ్ళకి మిక్సింగ్ ఉంటది. అంటే ఉమ్, ఆర్యులు ఇక్కడ వాళ్ళు కాదు అని చరిత్ర చెప్తుంది.
ఉమ్, సరే రాముడు ఉన్నాడు అనుకుందాం. ఉమ్, రాముడు ఆర్యుడు. ఉమ్, నేను ఎంఏ హిస్టరీ చదివాను. హిస్టరీలో ఏమని ఉంటుందంటే ఉమ్, రామాయణం అంటే ఏమీ లేదు, అది ఒక ఎపిక్, ఇతిహాసము. ఉమ్, అది ఆర్యులు దక్షిణ భారతదేశంపై చేసిన దండయాత్రే, ఉమ్, అంతేగాని రామాయణం జరగలేదని ఉమ్, చరిత్ర. మన ఉమ్, రాజ్యాంగం గుర్తించిన, మన ఉమ్, రాజ్యాంగం ఆమోదించిన చరిత్ర ప్రకారం ఉమ్, రామాయణం జరగలేదు. ఉమ్, జరిగుంటే పాఠ్యపుస్తకాల్లో జరిగిందని ఉండేది, ఉమ్, జరగలేదు. అయితే నేను ఆ ఇతిహాసాన్ని నేను చదివాను, ఉమ్, దాని గురించి చెప్తున్నాను. రాముడు అంటే ఆర్యుడు, ఈ దక్షిణ ఉమ్, భారతదేశం వాళ్ళతో సంబంధం లేదు. ఉమ్, మేము ఉమ్, సుంకులమ్మ అనే దేవతని మేము పూజించుకుంటూ ఉన్నాం. ఉమ్, ఆవిడ మాకు కనపడి మా గ్రామాన్ని రక్షిస్తుందని మేము మా ఉమ్, గ్రామ దేవతను పూజించుకుంటూ ఉన్నాము. ఉమ్. అయితే సర్టిఫికెట్ లో మాది హిందువులే అని ఉంటది, ఎందుకంటే గ్రామ దేవతలను పూజించే వాళ్ళందరూ కూడా హిందువులే అని ఉంటది. మేము హిందువుమే. మేము ఎవరైనా హిందువే అండి, ఎస్టీ, ఎస్సీ, ఇప్పుడు బీసీ, రాజ్యాంగం ఓసీ, ప్రకారం ఎవరైనా కూడా హిందువులే. లోకల్ దేవుళ్ళని పూజించి గంగాలమ్మ, సుంకులమ్మ, ఉమ్, అవన్నీ పూజించే దేవతలందరినీ కూడా హిందువులే ఉమ్, అంటారు. మా సర్టిఫికెట్ లో కూడా హిందువే ఉంటది. ఉమ్, మా ఉమ్, మా తాతగారి పేరు అయ్యన్న, మా ఉమ్, అమ్మమ్మ నానమ్మ పేరు సుంకులమ్మ, ఉమ్, మా నాన్నగారి పేరు సూరయ్య, ఉమ్, మా అమ్మగారి పేరు నాగమ్మ. ఇలా లోకల్ గ్రామ దేవతల పేర్లే ఉంటాయి. ఉమ్, ఇప్పుడు ఈ ఈ వీళ్ళు వచ్చి, ఈ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు వచ్చి, లేకపోతే వేరే వాళ్ళు వచ్చి ఉమ్, హిందుత్వం గురించి చెబుతున్నారు. ఉమ్. మాకు వాళ్ళకి సంబంధం లేదు. రాముడు ఎవరు మాకు తెలియదు. రాముడు నేను చెప్తానండి ఇంక రాముడు ఇప్పుడు ఎవరో. జై శ్రీరామనం అంటే మేము ఎందుకు అనాలి అంటున్నా నేను. ఆయన సార్ క్వశ్చన్ అడిగేది అదనమాట. ఇంకా నేను నేను చెప్తున్నానండి. మాట్లాడినండి, మీరు చెప్పండి. మీరు ఏమన్నారు, అంకాలమ్మను కదా పూజించేది మీరు? సుంకులమ్మండి. సుంకులమ్మ గారు, ఈ ఈ భరతమాత ముద్దు బిడ్డ, గ్రామ దేవత. ఈ భరతమాత ఈ ముద్దు. సరే మరి మీరు చెప్పండి. ఈ భరతమాత ముద్దు బిడ్డే. ఈ దేశంలో పుట్టిన వాళ్ళంతా కూడా ఈ భరతమాత ముద్దులు బిడ్డలవే కదా. నువ్వు నేను అందరం కూడా ఇక్కడ పుట్టిన వాళ్ళమే. ఉమ్, అయితే ఇక్కడ ఆర్యుడు, ద్రావిడు అన్ని వ్యత్యాసాలు అనవసరం సార్. ఫస్ట్ ఉమ్, ఆర్య అనేది ఒక గౌరవ పదం అండి. ఉమ్, అది ఇది అసలు ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం, ఈ దేశం అని కదా. ఆర్య అంటే ఒక గౌరవ పదం. ఇప్పుడు మీకు తూర్పు గోదావరి డిస్టిక్ చూసుకుంటే ఆ, పటేలా అంటారు. ఏమయ్య పటేలా ఎట్రా అంటారు. ఆ, పటేలా అంటే ఒక గౌరవ సూచకంగా గౌరవ పదం. ఆ, అలాగే ఆర్యులు అంటే ఆర్య అంటే గౌరవ సూచకంగా ఉమ్, సంబోధించే పదం. అంతేగాని అదొక జాతి కాదు, తెగ కాదు. ఫస్ట్ ఇది ఉమ్, మీకు చెప్పాను. ఇంకొకటి చెప్తే, రాముడు ఈ దేశాన్ని పరిపాలించాడు 11,000 సంవత్సరాలు. ఈ ఉమ్, దేశంలో మీ ఏరియా ఉంటుంది, మా ఏరియా ఉంటుంది, అన్ని ఏరియాలు ఉంటాయి. అక్కడ ఉమ్, రాజ్యాలుగా విభజించి ఉన్నా కూడా అంతా సమానం. ఇది ఉమ్, భర్తఖండం. ఉమ్, ఓకేనా? ఈ భర్తఖండంలో మీరు ఉన్నారు, నేను ఉన్నాను. రాముడు 11,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఉమ్, ఏంటి, ఆయన పరిపాలనలో సుభిక్షంగా ఉంటది. అడుక్కునే వాళ్ళే ఉండేవాళ్ళు కాదంట. రాసులు మీకు రోడ్ల మీద పోసి అమ్మే పరిస్థితి. ఉమ్, అటువంటి రామ రాజ్యం ఈ దేశంలో ఉంది. అయితే ఉమ్, మీకు రాముడు ఆర్యుడు ద్రావిడు అనటానికి అసలు లేదు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఉమ్, హైదరాబాద్ తెలుసు కదా మీకు? తెలుసండి. హైదరాబాద్ లో భద్రాచలంలో గుడి ఉంటుంది, రాముల వారిది. ఉమ్, అక్కడ రామదాసు గుడి కట్టించిన తర్వాత తానీస ప్రభు ఆయన్ని బంధిస్తాడు. ఉమ్, బంధించిన తర్వాత ఈయన, నీకు గుడి కట్టిస్తే నన్ను ఇంత బాధ పెడతావా అని చెప్పేసి కొన్ని సంవత్సరాలు బాధపడతాడు. అప్పుడు రాముడు వారు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి వీరు తానీస ప్రభు దగ్గరికి వెళ్ళి తను ఉమ్, ఏదైతే ఆ గుడి కట్టే అమౌంట్ ఏదైతే ఉందో ఉమ్, ఆ డబ్బంతా రామనాణాల రూపంలో ఇచ్చాడు. ఉమ్, అది ఇప్పుడు మీకు సాక్ష్యం ఉంది. ఉమ్, ఆయన మీకు రామనాణాలు ఏదైతే తానీస ప్రభుకున్న ఇచ్చాడో అవి సాక్ష్యం ఉంది. ఆయన ఉమ్, ఎక్కడైతే బంధించాడో అక్కడ ఉమ్, ఆ బంధించబడినటువంటి ప్లేస్ ఏది గోల్కొండలో, ఆ ప్లేస్ అన్ని చూస్తాం మనం. ఉమ్, ఓకే, ఉమ్, దీనికి సాక్ష్యాలు, ఆధారాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఉమ్, ఇంకొకటి రామసేతు అనేది ఉంది కదా, ఉమ్, అది కూడా ఇప్పుడు సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఉమ్. రామసేతు ఉంది, నాసా కూడా ఒప్పుకుంది. సార్ ఒక నిమిషం, ఇంకోటి నేను విషయం ఇప్పుడు చెప్తాను, మీరు వినండి చెప్పేదాన్ని వినండి వింటున్నా వినండి కదా, వినండి వినండి తర్వాత వినండి నాది కూడా ఒకసారి. వినాలి. ఓకేనా? వింటా, నేను పూర్తిగా ఓకే, వింటా.
ఓకే. ఇంకోటి మన పాఠ్య పుస్తకాల్లో లేదండి అంటే ఉమ్, అది ఇక అబద్ధం. నేను కూడా చదువుకున్నోడినే. అంటూ ఉమ్, ఇంకోటి ఏంటంటే గతంలో ఉన్నది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ఉమ్, ఖాన్ ఫిరోజ్ ఖాన్ గ్రేస్ ప్రభుత్వం. ఉమ్, అయినా వీళ్ళంతా కూడా ఫిరోజ్ ఖాన్ గారికి పుట్టినటువంటి సంతతి. ఉమ్, రాహుల్ గాంధీ కానివ్వండి, రాజీవ్ గాంధీ కానివ్వండి, సంజీవ్ గాంధీ కానివ్వండి. ఉమ్, వీళ్ళు గాంధీలు కాదు, ఫేక్ గాంధీలు వీళ్ళు. ఉమ్, కాబట్టి వీళ్ళకేంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ ఈ మన సనాతన ధర్మాన్ని ఉమ్, వ్యతిరేకించడం, మన మన ధర్మాన్ని తక్కువ చేయటం, ఉమ్, ఈ విధానాలు చేయడం వల్ల అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బుక్కుల్లో అంత విపులంగా చెప్పకపోవచ్చు. ఎందుకంటే ఉమ్, విదేశీ తొత్తు భావజాలం కలిగినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉమ్, దేశం యొక్క మూల సిద్ధాంతాన్ని, ఈ దేశం యొక్క ధర్మాన్ని ఉమ్, నాశనం చేయడానికి పూనుకుంది. ఉమ్, కాబట్టి మనకి అందడం అనేది చాలా దుర్లభం. ఎట్లా అందుద్ది? వాళ్ళకి ఉమ్, చిత్తశుద్ధి లేదు కదా! మన ధర్మాన్ని నాశనం చేయడానికే ఉన్నారు ఆళ్ళు. ఇప్పుడు ఉమ్, నువ్వు శివుడిని కొలుస్తున్నావు, ఇతను రాముడిని కొలుస్తున్నావు, నువ్వు అమ్మవారిని కొలుస్తున్నావు. ఇట్లా విభజించుతారు. ఉమ్, విభజించడం అనేది చాలా తప్పండి. మీరు ఎవరినైనా కొలవండి. మనం హిందూ ధర్మం కిందకే వస్తాం. నేను ఉమ్, అడవిలో అమ్మవారిని కొలుస్తాను. నేను హిందువుని కాదంటే కష్టం. నేను సనాతన ధర్మం అంటే కష్టం. ఇప్పుడు ఉమ్, అయ్యప్ప స్వామి ఎక్కడుంటాడు? అడవిలో ఉంటాడాయన. ఉమ్, కేరళలో అడవిలో ఉంటాడాయన. మరి ఆయన ఉమ్, అడవి దేవుడు. అలాంటప్పుడు నేను రాముని మొక్కనని అయ్యప్ప స్వామికి సంబంధించిన భక్తుడు చెప్పడు కదా! మీరు ఏ దేవతనైనా మొక్కండి, ఏ దేవుడినైనా మొక్కండి. మనమంతా కూడా హిందువులు, సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళం. ఉమ్, మనలో మనం గొడవ పడడం అంటే అంతకన్నా మూర్ఖత్వం కొన్ని ఉండదు. ఉమ్, నీ రాముడెవడు, నీ కృష్ణుడెవడు అనడానికి లేదు. ఉమ్, కృష్ణుడు ద్వారక ఇప్పటికి సాక్ష్యాలు ఉన్నాయి. ఉమ్, రాముని యొక్క ఆ ఏదైతే బ్రిడ్జి కట్టాడో దానికి సాక్ష్యాధారాలు ఉన్నాయి. నాసా చెప్పింది. మనం ఉమ్, చెప్పడం కాదు. నాసానే ఒప్పుకుంది కదా ఉమ్, రామసేతు నిజమని. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ డిఎంకే ఇప్పుడు తమిళులు ఉన్నారండి. డిఎంకే అన్న డిఎంకే వాళ్ళ దరిద్రులు. వాళ్ళకి ఉమ్, హిందూ మతం పడదు. వాడు ఉమ్, ఒకడు ఉన్నాడు. వాడి పేరేదో ఉంది. వాడు స్టాలిన్ కొడుకు వాడి పేరేదో ఉందప్ప. అది ఉదయనిధి. ఉదయనిధి ఉదయనిధి. స్టాలిన్. ఆ ఉమ్, ఎదవ ఆ ఎదవ దరిద్రుడు. ఉమ్, వాడికి ఇప్పుడు ఈ సినిమా చూసేది మనమేనండి. హిందువులే ఎక్కువ 90% మనమే చూస్తాం. ఉమ్, క్రైస్తవులు చూడరు, ముస్లింస్ చూడరు. వాళ్ళు 5% మాత్రమే సినిమాలు చూస్తారు. ఉమ్, 95% హిందువులే చూస్తారు. 95% మన డబ్బు తిని ఆడు పనికిమాలిన ఎదవ సనాతన ధర్మాన్ని నిర్మూలించడం కాదు నాశనం చేయాలన్నాడు వాడు. అలాంటి ఉమ్, వాళ్ళని మనం చెప్పుతో కొట్టాలి కానీ మనకు మనం గొడవ పడడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది నా భావన. ఓకేనా? అలాంటి వాడికి ప్రకాష్ రాజు ఉన్నాడండి. ఈ పోరంబోకు వాడు. వాడు ఉమ్, అంతే హిందువుల డబ్బు తిని హిందువుల మీద విషం కక్కాడు. ఉమ్, ఆ, ఇప్పుడు ఆలీగాడు ఉన్నాడు. ఆలీగాడు కూడా హిందువుల్ని అమ్మాయిలనే తిడతాడు వాడు. నీ ఉమ్, తొడలు ఎట్టుండి కాటర్ వల్లి అని. మళ్ళీ వాళ్ళ ఉమ్, ఇంట్లో ఆడవాళ్ళు అనమని అంటాడు. ఉమ్, వీళ్ళు హిందువులు డబ్బు తింటారు, హిందువుల మీద బతుకుతారు, మళ్ళీ హిందువులనే తిడతారు. ఉమ్, ఆ ఇప్పుడు ఏంటంటే మనం విడిపోయి ఉంటే వధించబడతాం. ఇది జాతిగా ఇప్పుడు నువ్వు వేరు కుల, నేను ఇంకో క్యాస్ట్ అట్లా ఉంటదండి. ఉమ్, కులం ఏదైనా అన్ని కులాలు గొప్పే. ఏ కులం తక్కువ కాదు. ఎవడికెవడు తక్కువ కాదు ఇక్కడ. మనం ఉమ్, అంతా సమానమే. మనం అంతా ఉమ్, కలిసి ఉంటేనే మనం మనగలుగుతాం. లేదంటే వధించబడతాం ఖచ్చితంగా. ఈ ఉమ్, బ్రిటిష్ వాడి భావజాలం ఎలా ఉంటదంటే విభజించు, వధించు అనే భావజాలం కలిగి ఉన్నవాడు వాడు. అలాగే మనల్ని విభజించి చాలా సంవత్సరాలు మనల్ని ఇబ్బంది పెట్టి, మన ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టి, మన ఆస్తులు దోచుకుని దెంగేసేవాడు. ఉమ్, సో ఇప్పుడు మనం అలాగే ఇంకా విడిపోయి మనకు మనం కొట్టుకు సావడం ఎంతవరకు కరెక్ట్? మీరు చెప్పండి, ఉమ్, మీరు ఇదేమైనా డౌట్ ఉంటే. ఉమ్. నన్ను మాట్లాడమంటారా? చెప్పండి సార్, నేను ఖచ్చితంగా వింటాను. సార్, ఇప్పుడు మీరు రాముడు ఎవరిని పూజించాడండి? శివుణ్ణి పూజించాడండి ఆయన. శివుణ్ణి పూజించాం. మరి మరి మీరు ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ నిలువుబొట్లు ఎందుకు పెట్టుకుంటారు సార్? వాళ్ళ ఇష్టం అండి. నేను కూడా వెంకటేశ్వర నమ్ముతా, నిలువు బుట్టు పెడతాను. అలాగే ఏమైంది? నేను అంటున్నా సార్. అలాగే నేను అంటున్నా సార్. మా సుంకులమ్మని నేను పూజించుకుంటాను. పూజించుకో. మీ జై సుంకులమ్మ ఫోటో ఇవ్వండి. శ్రీరామ్ అని నేను నేను అనను. కాదండి, మీ సుంకులమ్మ ఫోటో నాకు పంపించండి, నేను కొలుస్తాను. అదే సుంకులమ్మ అదే ఆ ఫోటో నాకు పెట్టండి, నేను వాట్సాప్ హాయ్ పెడతాను, నేను నేనైతే కొలుస్తాను. నేనైతే జై శ్రీరామ్ అనను, సుంకులమ్మని పూజిస్తాను. నేను శుక్లమ్మకి జై చెప్తున్నాను కదా. ఇప్పుడు ఏంటంటే అంటే మీరు ఈ చెప్పారు. ఇప్పుడు కుంచిత నా భావం. అస్తిత్వం నాదండి. ఇప్పుడు నా సార్, నీ అస్తిత్వం కోల్పోను అస్తిత్వాన్ని కదా. నేను ప్రశ్నించడం లేదు. నీ ఉమ్, అస్తిత్వాన్ని నేను ప్రశ్నించడం లేదు.
ఉమ్, నీ భావజాలని నేను గౌరవిస్తున్నా, నీ అస్తిత్వాన్ని నేను గౌరవిస్తున్నా. ఉమ్. అలాగే మ్, నా యొక్క పద్ధతిని కూడా నువ్వు గౌరవించాలి. నాకు సంబంధం లేదు అంటానికి లేదు. ఇప్పుడు మనం ఒక ఇంట్లో ఎందుకు ఉన్నప్పుడు, అదేంటండి సార్ అదేంటండి ఇప్పుడు ఒక ఇంట్లో ఎందుకు గౌరవించాలి? సార్ ఒక ఆ, ఇంట్లో ఉన్నప్పుడు, ఒక ఇంట్లో బిడ్డలు 5 ఉన్నప్పుడు ఆ, ఆ. ఆ, ఆ, అతన్నే అంటే చూస్తుంది సార్ తల్లి, ఇప్పుడు నన్ను చూడదు, మా అన్నయ్యనే మరి చూస్తుంది, నన్ను చూడదు అనుకోకూడదు. మరి మనమంతా కూడా ఒక మనం ఒక తల్లి క్రైస్తవులు బిడ్డలం. ముస్లింలు కూడా మన బిడ్డలే కదా సార్? ఏమండి? క్రైస్తవులు ముస్లింలు కూడా మన క్రైస్తవులు యాడ్ నుంచి బిడ్డలేగా. వచ్చారు, ముస్లింస్ యాడ్ నుంచి వచ్చారు మన చెప్తారా హిందూ మీరు? మన భారతీయులే కదండి. చెప్పేదండి. అవును, మేము కాదంటలేదు కదా, అన్ని అన్ని జాతులు మరి ఉండాలంటున్నాం కదా, మేము కాదని ఎప్పుడు చెప్పాం? మరి ఇప్పుడు వాళ్ళని కూడా గౌరవించండి. వాళ్ళు వచ్చి మత మార్పులు చేసి హిందూ అది కాదు ఆడపిల్లల్ని సార్, వాళ్ళని చర్చికి కూడా తీసుకెళ్లి, గౌరవించాలిగా. చెప్పేదేనండి, ఆ, చర్చికి తీసుకెళ్లి వాళ్ళు హిందూ ఆడపిల్లల్ని గలీజ్ చేస్తున్నారు. దశమ భాగాలు దొబ్బుకు తింటూ వాళ్ళు ఒక్క కోటేసుకొని కూర్చుంటున్నాడు, వాడికి అచ్చిన ముక్క రాదు. వీళ్ళు ఉమ్, పొద్దస్తమాను కష్టపడి దశమ భాగం సమర్పించుకుంటారు. వాళ్ళకి ఏదైనా అందమైన అమ్మాయి కనపడితే దాన్ని మళ్ళీ ఆ రాత్రి కూడికి అంటాడు. ఇవన్నీ ప్రశ్నిస్తున్నాం. వాడు వచ్చి ఏం చేస్తాడు? మళ్ళీ హిందూ దేవుళ్ళు తిడతాడు. నువ్వు ఇప్పుడు అంటే మన మీరు మన మీరు హిందుత్వంలో కాదండి, కూడా ఇబ్బందులు ఉన్నాయండి. మన హిందూ ఇప్పుడు మీరు పూజించే దొంగ అమ్మవారిని బాబాలు ఉన్నారు. తిడతాడు. సార్ నేను చెప్పేదేనండి, మీరు ఉమ్, పూజించే అమ్మవారిని తిడతాడు. మీరు మీరు ఒప్పుకుంటారా? నేను ఎందుకు ఒప్పుకుంటాను? మరి అదే కదా మేము చేస్తుంది. ఇప్పుడు ఏంటి మీరేం చెప్తున్నారు? ముస్లింస్ ఉన్నారండి. ముస్లింస్ వేరే వేరే దేశం నుంచి వచ్చారు వాళ్ళు. ఆ, ఇక్కడ స్థిరపడ్డారు. ఆ, ఇక్కడ స్థిరపడి ఏం వాళ్ళ చేశారు? లైఫ్ స్వతంత్రం వాళ్ళదండి. చెప్పేదండి, స్వతంత్రం వచ్చిన తర్వాత మాకు ఓ దేశం కావాలన్నారు, వెళ్ళిపోయారు వాళ్ళు. ఉమ్, కానీ ఇక్కడ ఉండే వాళ్ళు కొంతమంది మీ దేశానికి మేము కట్టుబడి ఉంటాం అన్నారు, ఉన్నారు వాళ్ళు. ఉమ్, అయినా ఇది హిందూ దేశం అయినప్పటికీ ఇది ఇందిరాగాంధీ కుట్రపూరితంగా ఇది సెక్యులర్ దేశంగా మార్చింది ఆవిడ. ఆ, ఓకేనా? ఇప్పుడు మన ఇద్దరం విడిపోయామండి అన్నదమ్ములుగా. ఆ. విడిపోయినప్పుడు మళ్ళీ నువ్వు వచ్చి నా ఇంట్లో నువ్వు పెత్తనం ఎట్లా చేస్తావు చెప్పు, నాకు అర్థం కాదు. నీ ఇంట్లో నేను ఎట్లా పెత్తనం చేస్తాను? అదేనండి లౌకికవాద దేశంగా ఎలా? తయారైనప్పుడు మనం ఇప్పుడు రాజ్యాంగాన్ని లౌకికవాదం అంటే గౌరవించాలిగా. కాదండి. లౌకికవాదం అంటే ఇప్పుడు నీకు ఒక మతానికి ఒక దేశం కావాలని నువ్వు తీసుకున్నప్పుడు మళ్ళీ నా ఇంట్లోకి వచ్చి నాకు మళ్ళీ ఇందులో వాటా ఉంటది అంటూ వాళ్ళు ఇంతవరకు తీసుకున్నారు, అమాయకత్వం. ఆ? మనం తీసుకోలేగా సార్. అట్లా కాదండి, ఇది మన దేశం కదండి. ఇప్పుడు నీ ఇంట్లో మనం ఉన్నాడండి, మీ ఇంట్లో తీసుకున్నావా? మన చెప్పేదేనండి, మీ హిందూ ఇంట్లో మతం అని నేను తీసుకున్నావా? చెప్పేదేనండి, మీ ఇంట్లోకి ఒక రెంట్కి వచ్చి మీ ఆ, ఇంట్లో కబ్జా చేస్తాడు. కబ్జా చేసిన తర్వాత నాకు ఓ భాగం కావాలంటాడు, ఇస్తావా నువ్వు? అది మాకు ఆయనకు ఉన్న అండర్స్టాండింగ్ ఎట్లా బట్టి. ఏం అండర్స్టాండింగ్? ఇప్పుడు నీ సొంత స్థలంలో వాడు ఆ, రెంట్కుండి నిన్ను బొమ్మని నేను ఉంటానంటే నువ్వు ఒప్పుకుంటావా? కాదండి, నాకు ఆయన అప్పు ఇచ్చాడేమో, ఏం లేకపోతే అప్పిచ్చాడు? నేను నా కూతురు ఆయనకి ఇచ్చానేమో. ఏమి ఇప్పించాడు? ఇట్లా ఎట్లాగో అట్లా బాండింగ్ ఉంది కదండి. ఏం ఎంత బాండింగ్ 800 ఉందండి? సంవత్సరాల ఏది బాండింగ్ అసలు? అండి. ఏం బాండింగ్ 800 ఉంటదండి? సంవత్సరాలు ఇక్కడ 800 సంవత్సరాల ఇక్కడ బాండింగ్ ఇక్కడ అండి. సార్ నేను చెప్పేదేనండి, ఆ, ఇక్కడ రజాకర్ల వ్యవస్థ ఒకటి ఉంది తెలంగాణలో. బట్టలు ఆ, ఇప్పి ఆడవాళ్ళు బతుకమ్మలు ఆడిచ్చారు. ఆ. మరి నాకు అర్థం కాదండి, మీరు ఏ భావజాలంలో ఉన్నారో అర్థం కాదు. అన్నదమ్ములను తిడతా అంటున్నారు, వాళ్ళనేమో నెత్తినెక్కించుకుంటా అంటున్నారు. మీరు ఏ భావజాలం కలిగారో ఏమండి, నాకు అర్థం 800 కావట్లేదు. 800 సంవత్సరాలు ముస్లిం పాలనలో ఉన్నాం మనం. ఆ అది అది ఆ బానిస ముస్లిం పాలన, పాలనలో అది వాళ్ళు బానిస, అది బానిస బానిస పాలనే పాలనలోనే. 200 మరి 200 సంవత్సరాలు ఇంగ్లీష్ వాళ్ళ పాలనలో ఉన్నాం. ఇప్పుడు బ్రిటిష్ లంజా కొడుకు పాలనలో మనందరం మిక్స్ 200 అయిపోయాం. సంవత్సరాలు ఉన్నాం. ముస్లింస్ మ- పాలనలో 800 మనం సంవత్సరాలు వాళ్ళ సచ్చాం. చేత ఇప్పుడు బాధింపబడ్డాము. ఇప్పుడు మరి బాధింపబడ్డా ఇప్పుడు మనం బాధింపబడ్డాము. కొంచెం స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నాం. ఆ, అయినా గాని మనం అందరిని అన్నదమ్ములుగా చూస్తున్నాం. అయినా అప్పుడు మన మనం ఏం మేలుకెక్కి చేస్తున్నామంటే మన అయినా అన్నదమ్ముల్ని, మనతో అయినా పాటు ఉన్న వాళ్ళని అయినా మనం గాని పచ్చి బూతులు తిడుతూ మన వాళ్ళని మేలుకెక్కి దేశం వదిలి తొక్కుతున్నారు. వెళ్ళిపో, నువ్వు మన వేరే మేలు వాడివి అని చెప్పేసి ఎవడ తేడా చూస్తున్నారు. ఎవడన్నాడండి దేశంగా అంటే వెళ్ళిపోయామని? మీలాంటి వాళ్ళే మాకు చూస్తున్నారండి. మాకు 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 దేశం ఇవ్వమని పాస్టర్లు అంటున్నారు. ఇక్కడ మరి ఏం ఇస్తావా మరి నువ్వు? నాకు అర్థం కాదు. అట్లా అట్లా రాజ్యాంగం ప్రకారం ఎలా కుదురుతుంది? మరి ఏం మీలాంటి వాళ్ళు చెబుతాం? భయపడితేనే అలా పాస్టర్లు తయారవుతున్నారు. ఏమంటున్నారు? ఇప్పుడు నా ఇంటికి వచ్చిన మన మతం మానమంటే ఆ లంజోడు గురించి చెప్తా కొట్టకుండా ఎట్టుంటానండి నేను? ఇప్పుడు నాకు అవునండి, ఓ దేవుడు కొట్టాలి. ఉన్నాడు. మరి ఆ, మతం మారమంటాడు, వాడు సంతతి పెంచుకుంటున్నాడు, మళ్ళీ నాకు ఓ దేశం ఇప్పుడు కావాలంటున్నాడు. ఇది ఎంతవరకు ఆవుని కరెక్ట్? ఆవు గోవధ జరుగుతుందని చెప్పేసి లారీని పట్టుకున్నారండి. ఆ, లారీని పట్టుకొని ఎవరైతే లారీ తీసుకెళ్తున్నారో వాళ్ళని చితక్కొట్టి చంపేశారు హిందువులు. గోవధ ఏమండి, జరగకూడదు కానీ ఎవడైనా మనం మనుషుల్ని చంపొచ్చా? చెప్పేదేనండి, ఎవడిని ఆ, ఎవడు చంపడానికి అదే వీల్లేదు. మరి అదే కదా. ఎవడిని చంపినా అది నేరమే. భారత అదే. రాజ్యాంగం ప్రకారం ఏ ఆ, మతాన్ని ఇంకో మతస్థుడు చంపడానికి వీల్లేదు. ఆ, నీకు హిందూ గ్రంథాలు ఎక్కడైనా ద్వేషించకూడదు, సార్ తిట్టకూడదు. చెప్పేదేనండి. కానీ ఇక్కడ ఏంటంటే నా సార్ ప్రశ్న ఒకటేనండి, నేను జై చెప్పేదేనండి, శ్రీరామ్ అని ఫోర్స్ చేయకూడదు అంటున్నా నేను. అవునండి, ఈ దేశంలో మనం జై ఉన్నాం కాబట్టి శ్రీరామ్ అని ఫోర్స్ మనం చేయకూడదు జై నాలంటి వాళ్ళని. శ్రీరామ్ చెప్పేదండి. జై శ్రీరామ్ ఆ, అని ముస్లింలు అనమనం, క్రైస్తవులు అనమనం. ఆ. మన వాళ్ళని, మన ఇంట్లో వాళ్ళని జై శ్రీరామ్ అన్నాం. అదేంటి సార్, తప్పే నేను ఉంది నీకు? నా దేవుడు వేరు, నా దేవత వేరు. అరే నీ నేను దేవుడు ఇప్పుడు ఎందుకంటానండి? కాదండి.
హిందూ నా మతంలో అస్తిత్వం నేను ఇప్పుడు నాకు సుంకులమ్మే దేవత. ఆ సుంకులమ్మకి నీ శ్రీరాముడికి సు- సంబంధమే మీ లేదు. శుంకులమ్మ మీ శుంకులమ్మకి నేను జయ అంటాను కదా, ఆ అమ్మని మీరు నేను చెయ్యి కూడా అంటారు, నేను కొలుస్తాను జై కదా. శ్రీరామ్ అన్నాను ఇప్పుడు కదా. కాదండి, రాముడు రాముడు ఆ, ఏంటి, ఆయన అడవిల పెట్టలో తిరిగినప్పుడు అడవి ఆ, జాతులో నివాసం ఉండి ఆ, ఆ అడవి మనుషులతో ఆయన స్నేహం చేశాడు. ఆ. మరి ఆ మాత్రం నీకు తెలియదా? ఎందుకు శబరి తెలీదు? శబరి ఈ కథ ఎవరు? ఉంది, ఆ రామాయణం చెప్పేదేనండి కదా. ఆ, చెప్పేదేనండి శబరి ఎవరు? ఆమె ఒక అడవి జాతి మనిషి. ఆమె ఎంగిలి పళ్ళు తిన్నాడు ఆయన. ఆ. మరి దాన్ని నువ్వు ఎందుకు గమనించట్లేదు? నేను ఎందుకు గమనించట్లేదు? కథ మరి చదివాను, రామాయణం కథ మరి చదివాను, నాకు తెలుసు. అది కథ కాదు, నిజంగా జరిగిందే. ఇప్పుడు జరిగింది జరిగిన కాదని దాన్ని నువ్వు కథని కాదండి. ఎట్లా అంటావు? నువ్వేమైనా రాజ్యాంగము పరిశోధన చేసావా? ఎన్సీఆర్టీ నీకేమైనా అవును సార్. తెలుసా? మీకు ఏ విధంగా పరిశోధన చేసా ఎన్సీఆర్టీ చెప్పండి. పుస్తకాలని ఉంటాయండి, అంటే కాదండి, కేంద్ర మీరు పని ప్రభుత్వం. చేయండి. మీకు రామాయణం తెలిస్తే ఆ, నేను యూట్యూబ్ లింక్ పెడతాను. మీరు ఉమ్. రాండి, మాట్లాడదాం. దాని కథ అది జరగలేదని మీరు నిరూపించగలిగే సబ్జెక్ట్ మీ దగ్గర ఉంటే. నేను మీకు ఎన్సీఆర్టీ పుస్తకాలు చదువుతున్నానండి, పిల్లలు కూడా అదే ఏమండి, మీరు చెప్తున్నాను. ఏమన్నా చదవండి, మాకు అనవసరం. నువ్వు రామాయణం అదేంటండి. చదవదే అంటున్నావు, రామాయణం కల్పితం అంటున్నావు, నీకు ఆ, తెలుసు అంటున్నావు. ఆ, నేను నీకు ఇది యూట్యూబ్ లింక్ ఇస్తాను. ఆ. నీకున్న జ్ఞానంతో రామాయణం జరగలేదని నువ్వు ఏ విధంగా చెప్పగలవురా? నేను చాలా సార్లు ఇప్పుడు వారధి ఏ అంటున్నారు. విధంగా కాదండి, ఏ ఆ, విధంగా చెప్పగలవు? వార్త ఇప్పుడు ఉంది వారధి ఉంది. ఉంది ఉంది ఆ, ఆల్రెడీ కనిపిస్తుంది నీ కంటికి. మరి ఆ అంటే నేను మొన్న అండమాన్ వెళ్ళానండి. ఆ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ నుండి మయన్మార్ దేశం ఉంది కదండి, ఉమ్, అక్కడ అండమాన్ నికోబార్ ఐలాండ్ నుండి మ్యాప్ చూడండి మీరు. ఉమ్, అండమాన్ నికోబార్ ఐలాండ్ నుండి మయన్మార్ వైపు ఆర్కన్ యోమా పర్వతాలు ఉంటాయి. అక్కడ కూడా పడవలు వేసుకొని అక్కడి నుండి మయన్మార్కి వెళ్ళిపోవచ్చు. ఉమ్, మరి ఆ వారధి ఎవరు కట్టారండి? ఉమ్, మరి ఆసియాను ఆ, ఉత్తర అమెరికా, ఆ రెండు ఖండాల మధ్యలో ఉమ్, బేరింగ్ జలసంధి అని ఉంది. ఉమ్, అక్కడ కేవలం 34 కిలోమీటర్లు చిన్న చిన్న పడవల్లో ఈదుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఉమ్. అక్కడ కూడా జలసంధులు ఉన్నాయి, వారధులు ఉన్నాయి. అవి ఎవరు కట్టారండి? ఏమండి, అయ్యేమో మాకేం పని అండి. ఇక్కడ అదేంటండి, రామేశ్వరంలో ఆస్ట్రేలియా చెప్పేదేనండి. దగ్గర టాస్మానియా ఇక్కడ జలసంధి ఉందండి, అక్కడ ఎవరు కట్టారండి? రామేశ్వరం కాడ నుంచి శ్రీలంక ఇట్లాంటివన్నీ దాకా ప్రూఫ్లు వారధి ఉంది. ఉంటాయండి. రామేశ్వరం నుండి శ్రీలంక దాకా వారధి ఉంది. అది రాముడు కట్టిన బేరింగ్ వారధి జలసంధి కూడా అది. ఉందండి, జిబ్రాల్టర్ జలసంధి కూడా చెప్పేదేనండి. ఉంది, దానికి ఒక టాస్మానియా దానికి జలసంధి ఒక కూడా ఉందండి. దానికి దానికి కూడా ఆధారాలు ఉన్నాయి, చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. ఉమ్. అవి మేము నిరూపిస్తాం. ఇప్పుడు ఎవడో అంటే ఏదో కట్టిందంటే 100 మంది 100 కడతాడు. అంటే అది ఎవడు కట్టాడంటే శ్రీరాముడు ఎవడో వాళ్ళ కట్టాడు. ఫోర్ ఫాదర్స్ అవును, వాళ్ళు కట్టారా? రాముడు కట్టినటువంటి బేరింగ్ జలసంధి కూడా అవి వాళ్ళే అనవసరం అండి. కట్టారేమో. అదేం నేను నా సార్, దేశంలో రాముడు వారు కట్టింది నేను అదేం సార్. నిరూపిస్తా. ఆడెవడు ఏదో కట్టాడు, అది ఎవడు కట్టాడు నాకే మీరు సంబంధం. మీరు మీలాంటి వాళ్ళు నువ్వు నిరూపిస్తే సార్ అడ్డంగా మేము మాట్లాడితే చదువుతాం, ఎట్లాగా మీరు? మేము చదువుతాం. అడ్డంగా ఎందుకు మాట్లాడతారు మీరు? నేను అడ్డంగా అసలు మాట్లాడలేదు, ఇప్పుడు మీరు మీరు అన్నారు, మంచిగా ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నారు కాబట్టి నేను మంచిగా మాట్లాడుతున్నాను. క్రైస్తువులు అన్నారు. ఇప్పుడు బైబిల్ మీకు చాలా దరిద్రంగా ఉంటుంది తెలుసా? నీకు నాకు తెలుసండి, నేను అసలు బైబిల్ ఇద్దరు కాల్చి పడేస్తాను. రెండో రాజులు 6వ సార్ బైబిల్ అధ్యాయంలో గురించి 27 ఎందుకండి? చెప్తున్నా, బైబిల్ గురించి అక్కడ పుట్టిన చెత్త, బిడ్డను వండుకొని తినమంటాడు ఆయన. చెత్త చెత్త అండి అది. నా బైబిల్ గురించి ఎందుకు చెత్తది, నేను కాల్ చేస్తాను దాన్ని. నేనైతే కాల్చనండి, నేను ఆ, ప్రశ్నిస్తాను. ఇందులో ఇంత నేను దరిద్రం ఇసిరేసి ఉంది కాల్ కదా. చేసి ఎవరైతే నా దగ్గరికి వచ్చారో వాళ్ళని తన్నిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉమ్, నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ముసుగు కప్పుకొని బైబిల్ కరపత్రాలు పంచుతున్నారు. ఉమ్, వాళ్ళని కర్ర పట్టుకొని లేడీస్ అయినా సరే పిచ్చగొట్టుడు కొట్టాను నేను. నా మీద ఉమ్, పోలీస్ కేసు కూడా ఉంది. ఉమ్, నేను అలా తరిమినోడిని క్రైస్తవులు నేను. మీరు బైబిల్లో నాకు బైబిల్ గురించి చెప్పమాకండి, తండ్రితో కూతురు పడుకున్న అసహ్యం నాకంటే. తండ్రితో కూతురు మీరు పడుకున్న హిందూ టాపిక్, సందర్భాలు మనం ఉన్నాయి. హిందూ టాపిక్ మాట్లాడండి. చెప్తున్నాను సార్, మీకు అంటే మీరు నా క్వశ్చన్ ఇతర ఒకటేనండి. మతస్థులు మీకు గౌరవించాలన్నారు కదా. ఆ, ఇంత దరిద్రం ఉన్నదాన్ని మనం ఎట్లా నమ్ముతాము, ఎట్లా నేను గౌరవిస్తామండి? నా దగ్గరకు వచ్చి ఇప్పుడు వాళ్ళు ప్రేయర్ చేసుకుంటున్నారు అనుకోండి, నేను దూరంగా నుండి వెళ్ళిపోతా, వాళ్ళని ఏం ప్రశ్నించను నేను. ఏమంటే మేము వాళ్ళకి నేను వాళ్ళు నాకు పేరు కనపడితే చేసుకొని నేను చెప్పేదండి. వాళ్ళని కనపడితే జై శ్రీరామ్ అను అని అనను. చెప్పేదేనండి, వాళ్ళకు వాళ్ళు ప్రేయర్ చేసుకుంటే వాళ్ళకి వాళ్ళు చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు. మా అదే. దగ్గరికి వచ్చి నమ్మమంటేనే మాకు అభ్యంతరం. మేము ప్రశ్నిస్తున్నాం, అది విషయం. అలాగే నాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి, శంకులమ్మను పూజించే వాళ్ళ దగ్గరికి వచ్చి, వేరే వాళ్ళ దగ్గరికి వచ్చి జై శ్రీరామ్ అనమంటే మేము అనం అంటున్నాం. జై అది నా శ్రీరామ్ క్వశ్చన్. మనమని మేము మీకు ఎవరు చెప్పారండి? మీరు అదే ఆయన శుక్రమ్మని ఫోర్స్ నమ్మండి. చేస్తున్నారండి. నన్ను నేనంటే నీకు ఇష్టమైతే అను, నాకు కష్టమైతే మానుకో. అదే అని అండి, భారత నేను నా మాతకి క్వశ్చన్ జయ అదే. అంటావు కదా, పోనీ భారత మాతకి జయ అంటావా? ఇప్పుడు నేను అదేనా? ఎందుకన్నా భారతమాత జై ఎందుకన్నా నేను? మరి ఇంకే నీకు అమ్మవారు శుక్ర అమ్మవారిలో నీకు దేవుడు కనపడ్డాడు, దేవత ఉంది. అవును. ఓకే, నమ్ము, తప్పు లేదు. నాకు కూడా పంపించు ఆ పటం, నేను మొక్కుతాను. ఈ దేశానంలో ఉన్నటువంటి ఆ ఏదైతే ఈ పోలేరమ్మ గాని, సుంకులమ్మ గాని, అలివేల మంగమ్మ తల్లి గాని,
అమ్మవారు దుర్గమ్మ గాని అన్ని ఒకే ఒకే అవతారం. లక్ష్మీదేవి ఆమె, అందరు అమ్మవార్లు ఆమె కదా. ఉమ్. ఈ ముత్యాలమ్మ తల్లి గాని మేడారం జాతరలో కూడా దేవతలు ఉన్నారు కదండి, వాళ్ళు కూడా హిందూ దేవుళ్ళేనండి వాళ్ళు కూడా? అందరూ అంతే కదా. అందరూ మేడారం అంతేనా? జాతర, సమ్మక్క సారక్కన. అవునండి. ఆ వాళ్ళు అవును. కూడా హిందూ దేవుళ్ళేనా? అవును. కాదని ఓకే, థ్యాంక్ అంటానికి యూ. ఎట్లాగా? కాదని ఎవరు అంటారు? అంటే నేను చిరంజీవి పోయాను. స్వామి అన్నారండి, అందుకనే. ఎవరు తప్పండి అది అసలు అన్నారంటే మంచి మాట ఎవరు చెప్పినా చెప్పారండి. తప్పు తప్పే. అదే మంచి మాట చెప్పారు. ఓకేనా? వాళ్ళు ఉమ్. మన దేవతలే. సమ్మక్క సారక్క ఇక్కడ అదే. తెలంగాణ అధికారికంగా వాళ్ళని అధికారికంగా చేస్తారు అక్కడ. ఆ, తెలంగాణ పెద్ద పండగ అది. అవునండి, అవును. మరి చిరంజీవి అమ్మవారు స్వామి గారు ఆయన మరి తెలియకన్నారు ఏంటన్నారు కానీ, వాళ్ళు అంటే దేవతలు మాత్రం ఎట్లా అవుతారు అన్నారు ఆయన. ఖండిస్తానండి నేను. వారు ఆ, దేవతలు ఎట్టేస్తానండి. ఇప్పుడు అక్కడ వాళ్ళు అక్కడ పోరాటం చేశారు. ఉమ్, ఓకేనా? అక్కడ చెడు మీద పోరాటం చేసి వాళ్ళు దేవతలు అయిపోయారండి. ఉమ్. దానికి మనం కాదనం. అమ్మవారే. అదే. అది నేను ఒక సాయిబాబాని మాత్రం మొక్కను. షిరిడి సాయిబాబా ఆయన ఫేక్ ఆయన. అదేనండి, అవును, అది కూడా తప్పేనండి. ఆ షిరిడి సాయిబాబా కాళ్ళ దగ్గర పెద్ద విగ్రహం ఉంటే కాళ్ళ దగ్గర శివలింగం ఉంచుతున్నారు. ఆ ఇది అది ఎంత తప్పు. తప్పండి? చాలా తప్పు. అసలు అదే. నిజం షిరిడి సాయిబాబాని అసలు ఆ, కనిపిస్తే మాత్రం నేను చేస్తాను. అదే చాలా ఇళ్లలో తగ్గించాలండి మనం. తీపిచ్చాను నేను. వాస్తవం అది. అవునండి. ఆ, షిరిడి సాయిబాబా దగ్గర మన లింగాహారం గాని, మన మన దేవుళ్ళ ఫోటోలు ఎక్కడా పెట్టుకోవడానికి వీల్లేదు. ఆ, ఆయన ఒక ఇస్లాం సంబంధించిన వ్యక్తి. ఇస్లాంలో అల్లా తప్ప వేరే దేవుడే లేడు. ఆ, ఆయన వాస్తవంగా ఆయన మరి ఎట్లా దేవుడు అయ్యాడో అర్థం కావట్లా. మరి ఎవరు ముస్లిం సోదరులు ఎవరు మొక్కరు ఆయన్ని. అవునండి, మన హిందువులకే దౌర్భాగ్యం. అవునండి. మొక్క సరే, ఆ మొక్కతే మొక్కి సావులే అనుకుంటాం. కానీ ఆయన కాళ్ళ కింద శివుని పెడతారు. ఆ, ఎంత దరిద్రం అది. అవునండి. అది ఎక్కడుంది? పురాణాల్లో, ఉపనిషత్తుల్లో ఎక్కడ కూడా అసలు ఆయన ప్రస్తావనే ఉండదు. ఆయన ఆ, దేవుడే ఎవడికి అర్థం కాదు. అవునండి. అది తప్పది. ఓకే. నేనేమంటానంటే ఈ భావజాలం, నీ భావజాలానికి నేను గౌరవిస్తానండి. ఆ, ఎప్పుడు నేను ఫోర్స్‌ఫుల్ గా జై శ్రీరామ్ అని అనమండు. నీ ఆ, ఇష్టం అయితే కష్టమైతే మానుకో. అదే. కానీ మనలో మనం ఇప్పుడు ఎస్టీ ఎరికల అంటే ఈ మూల ఈ ఈ ఈ దేశ మూల నివాసులం మనం. ఉమ్. జాంబవంతుని వారసులం. తెలుసా నీకు ఆ సంగతి? ఆ జాంబవంతుడు అవన్నీ కథలండి. లేదు. నేను ఒక హిస్టరీ చదువుకున్న సరే, సరే నీ లెక్చరర్ గా ఓకే. నేనైతే నువ్వు నమ్మనండి. నమ్మకపోతే నేను ఎంఏ హిస్టరీ మీరు చదివానండి. నమ్మకపోతే నమ్మకపోండి. రామాయణం అది ఇతిహాసము. సరే. మీకు ఉమ్, నేనేమంటానంటే సార్ ఇప్పుడు మనం ఉమ్, ఫోన్‌లో మాట్లాడుకోవడం కాకుండా, ఉమ్, మీకు నిజంగా నిరూపించాలి, నీకు తెలిసిన సత్యం చెప్పాలనుకుంటే, ఉమ్, ఇప్పుడు మన దేశంలో అందులో సనాతన ధర్మం పాటించే వాళ్ళం హిందువులం మనం. ఉమ్. ప్రశ్నించడం అనేది మన హక్కు. మనకు ఆ స్వేచ్ఛ అవును, ఉంది. అవునండి, అవునా? అవునండి. దానికి ఎవ్వరు అడ్డు చెప్పరు. ఉమ్, కాబట్టి మీరు నిజంగా రాదలుచుకుంటే మీకు లింక్ ఇస్తాను. ఉమ్. మీరు రండి. మీరు ఏ రోజు ఓకే, వస్తారో చెప్పండి. ఆ రోజు మనం దాని మీద డిబేట్ పెడదాం. ఓకే, థ్యాంక్ యూ అండి, తప్పకుండా మీకు ఏమైనా వస్తానండి. తెలుసుకోదలుచుకుంటే తెలుసుకోండి. అందులో ఉమ్. మీకు తెలిసింది ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి. తప్పేం అంటే లేదు. నా ప్రశ్న అదే, నేను రాధా మనోహర్ గారు దాస్కి ఎందుకు ఫోన్ చేశానంటే ఆయనకి, ఉమ్, జై శ్రీరామ్ అనమనంటే నేను ఎందుకు అంటాను, నేను అనను. ఉమ్, ఉమ్, నాకు జై శంకులమ్మ అని నేను పూజించుకుంటాను. మీరు ఉమ్, ఉమ్. రాముడి గురించి చెప్తే నేను జై శ్రీరామ్ అనను అని అంటా నేను. సుంకులమ్మ నా గ్రామ వారు దేవతని నేను పూజించుకుంటాను. గ్రామ నేను దేవతని పుట్టి పెరిగాను. నా మీరు అస్తిత్వాన్ని పూజించుకోవడంలో కోల్పోయి వేరే దేవుడిని తప్పేం నేను లేదు పూజించాను అని సార్. అంటాను నేను. మీ మీరు ఆయన ఏంటంటే జై శ్రీరామ్ అని ఎందుకు అనమంటారంటే కొన్ని గొర్రెలు వచ్చి గెలుగుతుంటాయి. ఉమ్, వాళ్ళని అనమంటాడు ఆయన. కాబట్టి మీరు కూడా అదే అనుకుని ఉండొచ్చు. నాకు ఉమ్, తెలిసినంత వరకు. అందుకే అదేనండి. అనమని ఉండొచ్చు. నేనైతే అన్నండి. మీరు నేను అనకపోతే హిందువుని కానీ నేను అనను. సార్ మీరు ఉమ్, హిందువే, ఉమ్, ఈ దేశం మూల నివాసులే. అవును, మీరేమన్నారు నిజాయితీగా నేను ఉమ్, శుంకుల అమ్మవారిని కొలుస్తాను అన్నారు. కొలవండి. ఉమ్, తప్పే ఉంది. అవునండి. ఇప్పుడు బలవంతంగా రుద్దేది కాదు కదా హిందూ ధర్మం, సనాతన ధర్మం. అంతే స్వేచ్ఛగా కదా. ఉన్నటువంటిది కదా. కాబట్టి ఈ ఉమ్. ధర్మంలో ఎవడు ఏది బలవంతంగా చేయడు. మనకి ఎక్కడ కావద్దు అంటే మన దగ్గరకు ఇప్పుడు వచ్చి ఇప్పుడు మీరు వేరే ఇప్పుడు వాళ్ళ మీ దగ్గరికి మతాన్ని వచ్చి ఒక పాస్టర్ గారు వచ్చి బైబిల్ పట్టుకొని, నాయన బైబిల్ ఎంత గొప్పది, మారండి అని మీ కుటుంబాన్ని మార్చే ప్రయత్నం చేస్తుంటే మీరేం చేస్తారు? ఖచ్చితంగా అడ్డుకుంటానండి. అడుగుంటారు కదా. నేను కూడా నా దగ్గరికి ఎవరైనా వచ్చి ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు కానీ వేరే వీళ్ళు కానీ వచ్చి మీరు జై శ్రీరామ్ అను అని అంటే, జై కృష్ణ అని అనమంటే నేను కూడా అడ్డుకుంటానండి. ఖచ్చితంగా సార్ నేను చెప్పేదేనండి. నా మీ హక్కు మీ ఉందండి అది. భావజాలంలో నీ భావజాలం నీకు హక్కు ఉంది. నువ్వు ఆ, సనాతన ధర్మానికి పాటిస్తామని ఉంది. నువ్వే ఆ, అన్నావు. అవునండి, దానికి థ్యాంక్ యూ. తప్పులేదు. అది నీ ఇష్టం.
నీ ఇష్టం వచ్చిన దేవతను కొలిచే హక్కు నీకుంది, స్వేచ్ఛ ఉంది, కొలువు. ఓకే, థ్యాంక్ యూ అండి. అవును. ఓకేనా? మేము గొర్రెలు మాత్రమే ప్రశ్నిస్తాం, మన హిందువుల్ని మేము ప్రశ్నించాం. ఇంకోటి ఏంటంటే ఇందులో అదే. ఇప్పుడు ఎస్టీ ఎస్సీ వీళ్ళంతా కొంతమంది మతం మారి మన హిందువుల పేర్లు పెట్టుకొని హిందువుల యొక్క రిజర్వేషన్ పొందుతూ నిజమైనటువంటి నీలాంటి వాళ్ళ యొక్క రిజర్వేషన్ కోట వాళ్ళు అనుభవిస్తున్నారు. దీని మీద కూడా పిచ్చి మీకు కొట్టుడు కొడతానండి వీలైతే నేనైతే. పిచ్చి తిట్లు నా దగ్గరికి వచ్చిన వాళ్ళని ఆ పేరు ఉంటే సమాధానం అని ఉంటది, అదేం పేరు అర్థం కాదు. సమాధానం, పిచ్చి యేసుపాలు, తిట్లు. జాన్పాలు నేనైతే వదలనండి, నేను వాళ్ళని కరుస్తాను గట్టిగా. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ మీద పోరాటం చేయి. మన నిజమైన ఎస్టీ ఎస్సీ సోదరులకి న్యాయం చేయి. అంటే మా 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 అస్తిత్వం మేము కోల్పోమండి. ఖచ్చితంగా సార్, మీ మా మీ వాదం, మా గ్రామ అస్తిత్వం దేవతలు. ఏదైతే ఉందో దాన్ని పరిపూర్ణంగా నేను గౌరవిస్తున్నాను. ఖచ్చితంగా మనం ఈ దేశం మూల నివాసులం, ఈ దేశానికి సంబంధించిన వాళ్ళం మనం. కాబట్టి ఈ భూమి మంది. ఓకేనా? ఇస్లాం సంబంధించి చాలా దేశాలు ఉన్నాయి, క్రైస్తవం సంబంధించి చాలా దేశాలు ఉన్నాయి. మనకి ఇది తప్ప ఇంకోటి లేదు. ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళలేము, బతకలేము. ఓకేనా? మనం అందరిని గౌరవిద్దాం, మన ధర్మాన్ని మనం ప్రేమిద్దాం. అవును సార్, మన మీదకి వస్తే తిరగబడదాం. అంతేనండి. ఓకేనా? అయితే ఓకే సార్. ఓకే ఓకే ఓకే. భారత మాతకి జై. పోనీ అమ్మవారు భారత మాతకి జై చెప్పండి, తప్పే ఉంది. భారత మాతకి జై అండి, నేను ఆల్వేస్ చెప్తాను. రైట్ రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.